ఇదిగో మరొక భయంకరమైన తెలుగు కథ. డెప్టీ. ఫోన్ కాల్. అర్జున్ ఒక రాత్రి ఒంటరిగా ఇంట్లో ఉన్నాడు. వర్షం పడుతోంది. గాలి గట్టిగా ఊదుతోంది. ఇంట్లో నిశ్శబ్దం. రాత్రి 12 అయ్యింది. అచానక్ అతని ఫోన్ మోగింది. అన్నోన్ నంబర్. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తారు అనుకుంటూ ఫోన్ ఎత్తారు. హలో అన్నాడు. కొన్ని సెకన్లో ఎలాంటి శబ్దం లేదు. అచానక్ ఒక మెల్లని గాత్రం వినిపించింది. నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా. అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎవరు మీరు అని అడిగాడు. అవతల వాళ్ళు నవ్వారు. నేను నీ ఇంట్లోనే ఉన్నాను. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది. అతను వెంటనే లైట్స్ ఆన్ చేశాడు. అన్ని రూమ్స్ చూశాడు. ఎవరూ లేరు. ఇది ఎవరో ఫ్రెండ్ ప్రాంక్ అయి ఉంటుందేమో అనుకుని కాల్ కట్ చేశాడు. కొద్దిసేపటికి మళ్ళీ ఫోన్ మోగింది. అదే నంబర్. ఈసారి భయంతోనే లిఫ్ట్ చేశాడు. ఇప్పుడు నువ్వు హాల్లో ఉన్నావు. అర్జున్ కంగారు పడ్డాడు. అది నిజమే. ఎలా తెలుసు అని వణుకుతూ అడిగాడు. కొన్ని క్షణాల నిశ్శబ్దం. తర్వాత ఆ గాత్రం మళ్ళీ వచ్చింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూడు. అర్జున్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. ఇది చాలించింది అని ఫోన్ పడేశాడు. అచానక్ అతని వెనకాల ఎవరో ఊపిరి పీలుస్తున్న శబ్దం. ఫోన్ నేలపై పడిపోయింది. కాని ఇంకా కాల్ కొనసాగుతోంది. ఫోన్ నుంచి అదే గాత్రం వినిపించింది. ఇప్పుడు నేను నీ వెనకాల నిలబడి ఉన్నాను. మరుసటి రోజు అర్జున్ ఇంటి తలుపు తెరవచేశారు. ఫోన్ మాత్రం నేలపై పడిపోయి ఉంది. ఆ కాల్ ఇంకా ఆగలేదు. ఇంకా భయంకరమైన కథలు కావాలంటే చెప్పు.